హలో స్టూడెంట్స్, ఈ క్లాస్లో నేను మీకు సింపుల్ మైక్రోస్కోప్ అనగా సరళ సూక్ష్మదర్శిని గురించి చెప్పబోతున్నా. సో సరళ సూక్ష్మదర్శినిలో తక్కువ నాభ్యంతరం కలిగిన ఒక కుంభాకార కటకం వినియోగించడం జరుగుతుంది. ఏ కాన్వెక్స్ లెన్స్ ఆఫ్ షార్ట్ ఫోకల్ లెంత్ యాక్ట్స్ లైక్ ఏ సింపుల్ మైక్రోస్కోప్. So we know that when object is placed at the focus, the image will be formed at the infinity, and if the object is placed between focus and pole of the mirror, pole of the lens, the image which is virtual, magnified and erected formed on the same side of the object here. సో ఒకవేళ వస్తువుని కనుక నాభి వద్ద ఉంచితే ప్రతిబింబం అనంత దూరంలో ఏర్పడుతుంది. ఒకవేళ నాభికి మరియు ధ్రువానికి మధ్యలో ఉంచినట్లయితే వస్తువు దిశలోనే మనకి వస్తువు కనుక నాభి వద్ద ఉన్నట్లయితే ప్రతిబింబం అనందూరంలో ఏర్పడుతుంది. వస్తువు నాభికి ధ్రువానికి మధ్యలో ఉన్నట్లయితే ఒక నిటారైన పెద్దదైన మిథ్యా ప్రతిబింబం వస్తువు ఉన్న వైపే ఏర్పడడం జరుగుతుంది. సో దీన్ని ఆధారంగా చేసుకొని మనము సరళ సూక్ష్మదర్శిని ఉపయోగిస్తాం. సో ఈ సింపుల్ మైక్రోస్కోప్ వర్క్స్ ఆన్ దిస్ ప్రిన్సిపల్ హియర్. సో యు నో దట్ నియర్ పాయింట్ లేదా దగ్గర బిందువు అంటాం. దాన్ని లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్, స్పష్ట దృష్టి కనిష్ట దూరం అంటాం. దీని విలువ ఎంత అంటే మీకు తెలుసు, దీని విలువ 25 సెంటీమీటర్స్ ఉంటుంది. సో దీని విలువ 25 సెంటీమీటర్స్ ఉంటుంది. మీరు ఇక్కడ గమనించండి, ఒక కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నాం, దాని ఫోకల్ లెంత్ ఎఫ్ అనుకుందాం మనం ఇక్కడ. So if the object is placed between f and p, then at a distance u, then image is formed at near point d. And ఇక్కడ h0 అంటే ఆబ్జెక్ట్ హైట్, hi అంటే ఇమేజ్ హైట్. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే మ్యాగ్నిఫికేషన్ m, ఆవర్తనం అంటాం తెలుగులో. సో దీని ఫార్ములా ఏంటంటే యాంగిల్ సబ్టెండెడ్ బై ద ఇమేజ్, ఐఎమ్ కాలింగ్ దట్ యాజ్ బీటా, డివైడెడ్ బై యాంగిల్ సబ్టెండెడ్ బై ద ఆబ్జెక్ట్ వెన్ ప్లేస్డ్ ఎట్ నియర్ పాయింట్, ఐఎమ్ కాలింగ్ దిస్ యాజ్ ఆల్ఫా. అంటే ప్రతిబింబం ఏర్పరిచిన కోణము డివైడెడ్ బై దగ్గర బిందువు వద్ద వస్తువు నుంచినప్పుడు కంటి వద్ద ఏర్పరిచిన కోణం, దీన్ని ఆల్ఫా అంటాం. ఈ రెండింటి నిష్పత్తిని మనం ఇక్కడ ఆవర్తనం అంటాం. సో మనం ఆల్ఫా ఈక్వల్ టు కోణం తక్కువైనప్పుడు, ఇఫ్ ద యాంగిల్ ఈ స్మాల్ వీ కెన్ రైట్ ఆల్ఫా ఈక్వల్ ట్యాన్ ఆల్ఫా. ఫిగర్ నుంచి వెళ్ళి ట్యాన్ ఆల్ఫా ఈక్వల్ టు h0/d. ఇది కేవలం లెన్స్ లేనప్పుడు ఈ వస్తువు కంటి వద్ద ఏర్పరిచే కోణం ఇది. సో ఎప్పుడు నియర్ పాయింట్ అంటే డి వద్ద ఉన్నప్పుడు సో h0/d అని రాస్తాం. అదేవిధంగా బీటా ఏం చెప్పాం మనం ఇక్కడ, యాంగిల్ సబ్టెండెడ్ బై ద ఇమేజ్. అంటే ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ బీటా. సో బీటా ఈక్వల్ టు ఏంది, h0/u. కాబట్టి h0/u అని రాసినాం. సో మనకి మరి ఆల్ఫా బీటా వాల్యూస్ వచ్చినాయి. సో మరి ఎం ఫార్ములా ఏంటి, యాంగిల్ సబ్టెండెడ్ బై ఇమేజ్, బీటా అంటే h0/u, ఆల్ఫా అంటే h0/d. h0 క్యాన్సల్, d/u వస్తుంది, m ఈక్వల్ టు d/u. దిస్ ఈజ్ ద బేసిక్ ఫార్ములా. మరి దీంట్లో రెండు కేసు ఉంటే మనకి, కేసు 1 ఏంటంటే వెన్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ ఇన్ఫినిటీ, వస్తువు అనంత దూరంలో ఏర్పడ్డప్పుడు. ఎప్పుడు ఏర్పడుతుంది వస్తువు అనంత దూరంలో, ఆబ్జెక్ట్ కనుక నాభి వద్ద ఉంటే, దట్ ఈజ్ u ఈక్వల్ టు f, v బికమ్స్ ఇన్ఫినిటీ. So in this case you substitute in place of u as f, so you will get m equal to d/f. So ఇది case 1 when image is formed at infinity. And case 2 ఏంటంటే when image is formed at near point. సో దగ్గర బిందువు వద్ద ప్రతిబింబం ఏర్పడ్డప్పుడు మరి దీనికి సంబంధించి v ఈక్వల్ టు మనం ఏం రాస్తాం, -d రాస్తాం. ఎందుకు -d రాస్తున్నాం అంటే అది వస్తువు వైపు ఏర్పడుతుంది కాబట్టి కిరణాల దిశకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి మైనస్ తీసుకోవడం జరిగింది. ఓకే, అండ్ u ఈక్వల్ టు -u అవుతుంది. ఎల్లప్పుడూ ప్రతిబింబ వస్తు దూరం మనం మైనస్ కానీ తీసుకుంటాం, ఆల్వేస్ మైనస్. యు నో ద లెన్స్ ఫార్ములా, కటక సూత్రం, దట్ ఈస్ 1/v మైనస్ 1/u ఈక్వల్ టు 1/f. సో దీంట్లో ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/-d మైనస్ ఆఫ్ 1/-u ఈక్వల్ టు 1/f. సో ఇది ప్లస్ అవుతుంది, సో ఇది మైనస్ కాబట్టి 1/u మైనస్ 1/d ఈక్వల్ 1/f. ఈ 1/d ని తీసుకెళ్ళినట్లయితే 1/d ప్లస్ 1/f అవుతుంది. ఇందులో 1/d మనం కామన్ తీసినట్లయితే 1 ప్లస్ d/f వస్తుంది. ఇది 1/u ఈక్వల్ టు, మరి మనకు ఆల్రెడీ తెలుసు m ఈక్వల్ ఫార్ములా ఏముంది, మ్యాగ్నిఫికేషన్ ఆవర్తనం ఫార్ములా d/u. కాబట్టి ఇందులో 1/u వాల్యూ రాద్దాం. 1/u వాల్యూ రాస్తే ఏమవుతుంది, d క్యాన్సల్ అయిపోతే 1 ప్లస్ d/f మాత్రమే మిగులుతుంది. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఆఫ్ మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ సింపుల్ మైక్రోస్కోప్
when image is formed at near point. Okay, సో ఇది సింపుల్ మైక్రోస్కోప్ అండి, సరళ సూక్ష్మదర్శిని యొక్క నిర్మాణము అదేవిధంగా పనిచేసే విధానం. రైట్, నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్, దట్ ఈస్ కాంపౌండ్ మైక్రోస్కోప్, సంయుక్త సూక్ష్మదర్శిని. సో ఈ సంయుక్త సూక్ష్మదర్శిని మీరు గమనించినట్లయితే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 lenses. One is 2 convex lenses of focal length f0 and fe, where they are placed coaxially. The first lens near the object is called as objective, vastu katakam antam. The lens near to the eye is called as eyepiece, that is called akshi katakam antam దీన్ని మనం ఇక్కడ. సో రెండింటిని కూడా సహాక్షంగా అమర్చడం జరిగింది, దే ఆర్ ప్లేస్డ్ కోయాక్సియల్లీ. ఓకే, మరి ఇక్కడ మనకి దీంతో లాభం ఏంటి అంటే, సో వాట్ ఎవర్ వీ కాంట్ డూ విత్ సింపుల్ మైక్రోస్కోప్. ఎందుకంటే సింపుల్ మైక్రోస్కోప్ మీరు గమనించినట్లయితే మనకి ఏముంది ఇక్కడ, సింపుల్ మైక్రోస్కోప్లో మనకి m = d/f, d అంటే 25 కాబట్టి f = మనం ఎంత తక్కువ తీసుకుంటే మనకి m వాల్యూ అంత ఎక్కువ ఉంటుంది. దట్ మీన్స్ if fe decreases, m value increases, but there is a limit for the decrement. We can't decrease the value of f up to certain value. Okay, and in the case of case 2 it is one ahead of this one. Suppose if you take f = 5, d 25, so m = you are going to get 5, but when it is formed at near point, 1 plus d/f means you are going to get that is 6. That means if you want magnification as 5 or 6, the focal length should be 5 centimeter, but we can't decrease the value. That means if we can get up to 9 or 8 from this simple microscope, but if you want more than that, this simple microscope is not useful. Hence we are going to take the second one, that is a compound microscope. So look at the compound microscope. దీంట్లో 2 కటకాలు ఉన్నాయండి, ఒకటి ఆ వస్తు కటకం, ఇంకొకటి అక్షి కటకం, రెండు సహాక్షంగా అమర్చడం జరిగింది. ఓకే, సో ఇఫ్ యూ అబ్జర్వ్, ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ద ఫీల్డ్ వ్యూ ఆఫ్ ద ఆబ్జెక్టివ్. దిస్ ఈజ్ కాల్డ్ ఆబ్జెక్టివ్. AB ఈజ్ ద ఆబ్జెక్ట్ హియర్. సో దీని ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, A', B' ఇక్కడ ఫామ్ అయింది ఇక్కడ. సో ఈ A', B' అనేది దట్ ఈస్ ద ఇమేజ్ ఫార్మ్డ్ బై ద ఆబ్జెక్టివ్. దిస్ A', నౌ యాక్ట్స్ యాజ్ ఏ ఆబ్జెక్ట్ ఫర్ ఐపీస్, అండ్ ఫైనల్ ఇమేజ్ అనేది ఇక్కడ ఫామ్ అయింది. So keep in mind that this eyepiece acts like a simple microscope. Whatever the work done by simple microscope is done by this eyepiece. సరళ సూక్ష్మదర్శిని చేసిన పనిని ఇది చేస్తుందండి. అందులో నియర్ పాయింట్ అంటే దగ్గర బిందువు వద్ద ఫామ్ అయినప్పుడు, అనంత దూరంలో ఫామ్ అయినప్పుడు ఏ విధంగా ఉందో ఇది కూడా అలానే చూస్తున్నాం. మరి ఇక్కడ కూడా మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా మనకు కావాలి. సో మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా మళ్ళీ కూడా సేమ్ ఉంటుందండి. దానికంటే ముందు మనం ఇందాక ఒక ఫిగర్లో చూసినాం ఇక్కడ. అదేంటంటే ఫస్ట్ దాంట్లో మీరు గమనిస్తే, ఈ ఫిగర్లో మీరు గమనిస్తే మనకి ఏముంది, ఆల్ఫా = h0/d అని ఉంది. సో ఈ వాల్యూ అనేది ఫిక్స్డ్ ఉంటుంది, ఎందుకంటే దిస్ ఈజ్ ద యాంగిల్ సబ్టెండెడ్ బై ద ఆబ్జెక్ట్ వెన్ ప్లేస్డ్ ఎట్ నియర్ పాయింట్ వితౌట్ ఎనీ లెన్సెస్. సో కాబట్టి దాన్ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కూడా m = ఏం రాస్తామంటే మ్యాగ్నిఫికేషన్ m = అగైన్ ఐమ్ రైటింగ్ β/α. మరి ఇక్కడ β = ఏం రాయొచ్చు, β మీరు గమనిస్తే ఇక్కడ β ఇది ఉంది. సో దీన్ని ఏమంటాం మనం, దిస్ ఈజ్ h0 అంటాం, దీన్ని ఏమంటామంటే hi అనడం జరుగుతుంది. సో ఇక్కడ β = ఏం రాయొచ్చు మనం, సో హైట్ ఇది hi అవుతుంది, ఇదేమో ue కాబట్టి hi డివైడెడ్ బై ue అని రాస్తున్నా. ఈ ఎందుకంటే దిస్ ఈజ్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఫర్ ఐపీస్ హియర్. ఓకే, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఫర్ ఐపీస్. అండ్ ఇంకొకటి దీన్ని -u కూడా రాస్తున్నా, ఎందుకంటే ఇట్ ఈస్ లెఫ్ట్ సైడ్, దట్ ఈస్ రే అపోజిట్ టు ద రే అకార్డింగ్ టు సైన్ కన్వెన్షన్, సంజ్ఞా సాంప్రదాయం ప్రకారం ఇది మైనస్ అవుతుంది కాబట్టి hi/ue రాస్తున్నా. అండ్ hiని కూడా నేను మైనస్ రాస్తున్నాను, ఎందుకంటే ఇది కూడా సంజ్ఞా సాంప్రదాయం. సో దట్ మీన్స్ ద హైట్స్ అబోవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆర్ పాజిటివ్, బిలో ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆర్ నెగిటివ్. సో β = ఐఎమ్ రైటింగ్ -hi/ui. ఇది ఎందుకు రాస్తున్నా అంటే, అగైన్ యు నో దట్ β = tan β. సో అకార్డింగ్లీ ఐఎమ్ రైటింగ్ దిస్ వన్. ఓకే, సో నెక్స్ట్ ఆల్ఫా = ఇందాకనే రాసుకున్నాం. ఆల్ఫా = మనకి ఏముంది, మనకి ఆల్ఫా = మనము
ఇక్కడ యూ మనం ఏం తీసుకున్నాం, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మనకు వచ్చేసి యూ నాట్ ఉంది ఇక్కడ, కాబట్టి యూ నాట్కి మనం ఇక్కడ యూ నాటే తీసుకుంటాం. ఇక్కడ ఏబి హైట్ ఎంత ఉంది మనకి, ఇక్కడ హెచ్ నాట్, కాబట్టి హెచ్ నాట్ బై డి అని తీసుకుంటాం. అండ్ ఇక్కడ ఈ డీని మనం మైనస్ తీసుకుంటాం, ఎందుకంటే ఇది మనకి వ్యతిరేక దిశలో ఉంది కాబట్టి. ఓకే, సో m ఈక్వల్ బీటా బై ఆల్ఫా వచ్చింది. మరి ఇందులో మీరు గమనించినట్లయితే ఈ హెచ్ నాట్ బై హెచ్ఐ వాల్యూ చూసినట్లయితే ఏముంటుందో చూద్దాం. ఫిగర్లో మీరు గమనించినట్లయితే దేర్ ఆర్ 2 ట్రయాంగిల్స్ హియర్. సో ట్రయాంగిల్ ఏబిఓ అండ్ ట్రయాంగిల్ ఏ డాష్ బి డాష్ ఓ. ట్రయాంగిల్ ఏబిఓ అండ్ ట్రయాంగిల్ ఏ డాష్ బి డాష్ ఓ. ఓకే, సో ఈ రెండు కూడా సిమిలర్ ట్రయాంగిల్స్, స్వరూప త్రిభుజాలు. ఇక్కడ సిమిలర్ ట్రయాంగిల్స్ హియర్. సో ఈ సిమిలర్ ట్రయాంగిల్స్లో మనం ఏం రాయొచ్చు, ఇక్కడ మనం వీ కెన్ ఈక్వేట్ ద కరస్పాండింగ్ సైడ్స్. అంటే హెచ్ నాట్ బై హెచ్ఐ ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనం, ఇక్కడ డిస్టెన్స్ ఏమున్నాయి, ఇక్కడ మనకి దిస్ ఈజ్ వి నాట్ అవుతుంది, ఇదేమో యూ నాట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏం రాయొచ్చు మనం, వి నాట్ బై హెచ్ నాట్ అంటే దీనికి సంబంధించింది కాబట్టి యూ నాట్ రాద్దాం, యూ నాట్ బై వి నాట్ అని రాద్దాం. సో మరి ఇప్పుడు మనకి హెచ్ నాట్ బై హెచ్ఐ వాల్యూ వచ్చింది. సో ఇక్కడ మనం m ఈక్వల్ టు రాసినట్లయితే ఏమొస్తుంది, m ఈక్వల్ టు బీటా బై ఆల్ఫా ఉంది. బీటా ఎంత ఉంది నాన్న అంటే బీటా మైనస్ హెచ్ఐ బై మైనస్ యూఈ ఇంటూ ఆల్ఫా 1 బై ఆల్ఫా, కాబట్టి ఏమొస్తుంది ఇక్కడ మనకి మైనస్ డి బై హెచ్ నాట్. ఓకే, సో దీంట్లో మనం ఏం చేస్తున్నాం, హెచ్ నాట్ ఇక్కడ ఉంది, మనకు రెండు వాల్యూస్ ఉన్నాయి, హెచ్ఐ బై హెచ్ నాట్. హెచ్ఐ ఉంది ఇక్కడ, హెచ్ నాట్ ఉంది, ఇంటూ మిగిలిన వాల్యూస్ ఏంటంటే మైనస్ డి బై యూఈ మాత్రమే ఉంది. మరి హెచ్ఐ బై హెచ్ నాట్ వాల్యూ మనం ఏం రాయొచ్చు అంటే యూ నాట్ బై వి నాట్ అని రాయొచ్చు. ఇక్కడ మనకు కావాల్సింది ఈ 1 బై యూఈ వాల్యూ రావాలి. 1 బై యూఈ రావాలంటే టు గెట్ దిస్ వన్, look at the figure for eyepiece here. Eyepiece ki manam lens formula raddam. Let us write the formula of a lens for this eyepiece. Object distance is u, image distance is ve, and focal length is fe here. Okay, so దీన్ని మనం రాద్దాం. దీని focal length fe అండి, దీన్ని ఏమో f నాట్ అంటాం. ఓకే, సో ఇప్పుడు మనకి वन बाई वी माइनस 1 by u equal to 1 by f. Substituting the values, v minus a, u minus a, f matram positive, so 1 by minus ve minus 1 by minus ue equal to 1 by fe. Okay, so ఇందులో మనకు కావాల్సింది ఇది, కాబట్టి 1 by ue ఈక్వల్ టు ఇది మైనస్ కాబట్టి ఇటు వస్తే ప్లస్ అవుతుంది. సో 1 by ve ప్లస్ 1 by fe. ఓకే, సో ఇందులో 1 by veని మనం కామన్ తీసినట్లయితే మనకి ఏమొస్తుంది 1 ప్లస్ ve బై fe. ఓకే, సో 1 by u వాల్యూ వచ్చింది. ఇక్కడున్న 1 by u వాల్యూస్ దగ్గర మనం ఇది రాసినట్లయితే మనకి దీని వాల్యూ వచ్చే అవకాశం ఉంది, దట్ ఈస్ మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా. సో దేర్ ఫోర్ m ఈక్వల్ టు m రాయొచ్చు మనం. సో దీని ప్లేస్లో హెచ్ నాట్ బై హెచ్ఐ ప్లేస్లో ఆల్రెడీ మనకు వచ్చేసింది వాల్యూ, అదేంటంటే వి నాట్ బై యూ నాట్ వచ్చేసింది. సో వి నాట్ బై యూ నాట్, ఒక మైనస్ సైన్ కూడా ఉంది, సో ఐఎమ్ రైటింగ్ మైనస్ సైన్. అండ్ హియర్ ఇది డి బై వియూ ప్లేస్లో ఇది రాస్తాం. సో డి బై విఈ ఆఫ్ 1 ప్లస్ విఈ బై ఎఫ్ఈ, ఇది మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా. And again we have two cases, when image is formed at near point and when image is formed at
infinity we are going to write here. So case 1, when image is formed at infinity తీసుకుందాం. మొదట నియర్ పాయింట్ తీసుకుందాం. దగ్గర బిందువు దగ్గర ఫామ్ అవడం అంటే మనకి ఏమొస్తుంది కండిషన్ v ఈక్వల్ టు మైనస్ డి. సో ఈ ఫార్ములాలో v ఈక్వల్ టు మైనస్ డి రాస్తే ఏమైతే రెండు క్యాన్సిల్ అయిపోతుంది, మైనస్ కూడా క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి m ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి v0/u0 1 ప్లస్ ఈ v ప్లేస్లో కూడా మనం d రాస్తాం కాబట్టి మనకి ఏమొస్తుంది మైనస్ అట్లానే ఉంచినా కూడా ఇక్కడ d/fe అవుతుంది. సో మైనస్ సైన్ ఉంది ఆల్రెడీ ఇక్కడ. VA ఈక్వల్ టు వర్చువల్ డిస్టెన్స్ కాబట్టి మనం d తీసుకుందాం. VE నియర్ పాయింట్ అంటే సో ప్లస్ డీనే తీసుకుందాం, ఇది మైనస్ ఉంటుంది. ఓకే, సో ఇది మ్యాగ్నిఫికేషన్ వెన్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ నియర్ పాయింట్. కేస్ 2 తీసుకుందాం. వెన్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ ఇన్ఫినిటీ, అనంత దూరంలో ఫామ్ అయినప్పుడు సో దీనికి కండిషన్ ఏంటి మనకంటే సో UE ఈక్వల్ టు మనం ఏం రాస్తాం మనం ఇక్కడ వెన్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఐపీస్ తీసుకున్నట్లయితే ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ ఫోకస్ ఆఫ్ ద ఐపీస్ అంటే ఈ ఆబ్జెక్ట్ అయితే దీనికి నో ఫోకస్ దగ్గర ఉంటే ఇమేజ్ విల్ బి ఫార్మ్డ్ ఎట్ ఇన్ఫినిటీ అంటే UE మస్ట్ బి ఈక్వల్ టు FE. సో ఆ కండిషన్ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. దట్ ఈజ్ UE మస్ట్ బి ఈక్వల్ టు మైనస్ FE అండ్ దీన్ని మనం ఓన్లీ దీని వాల్యూ ఆల్రెడీ మనం సైన్ కన్వెన్షన్ చేసినాం కాబట్టి ఓన్లీ సింపుల్గా వాల్యూ తీసుకుంటే మనకి ఏమొస్తుంది ఇక్కడ m ఈక్వల్ టు v0/u0 d/fe అవుతుంది. ఎందుకంటే మనం ఇందాక 1/u వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినాం, 1/ue వాల్యూ. ఆ 1/ue వాల్యూలో మనకి సింపుల్గా UE ఈక్వల్ టు FE కాబట్టి దీన్ని రాయడం జరిగింది. సో ద ఫోకల్ లెంత్ ద మ్యాగ్నిఫికేషన్ ఈజ్ లైక్ దిస్. సో దిస్ ఈజ్ ద మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ కాంపౌండ్ మైక్రోస్కోప్ వెన్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ ఇన్ఫినిటీ, అనంత దూరంలో ఫామ్ అయినప్పుడు దీనికి ఫార్ములా ఉంటుంది. ఓకే, సో ఇది జనరల్గా మీరు కేస్ 1 గమనిస్తే v0/u0 అండ్ 1 ప్లస్ d/f. మామూలుగా v0/u0 ఏమంటామంటే మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్ అంటాం. దిస్ ఈజ్ ద మ్యాగ్నిఫికేషన్ ఐపీస్ విచ్ ఈజ్ యాక్ట్స్ లైక్ ఏ సింపుల్ మైక్రోస్కోప్. అంటే యాక్చువల్గా m ఈక్వల్ టు ఏమవుతుందంటే m0 ఇంటూ ME అవుతుంది. m0 అంటే ఆబ్జెక్టివ్ యొక్క మ్యాగ్నిఫికేషన్, ఈ ME అంటే ఐపీస్ యొక్క మ్యాగ్నిఫికేషన్. ఓకే, సో ఇది మనకి కాంపౌండ్ మైక్రోస్కోప్ సంబంధించింది. ఓకే, లెట్ us మూవ్ ఆన్ టు నెక్స్ట్ వన్. ఇట్ ఈస్ ఆస్ట్రోనామికల్ టెలిస్కోప్. సో మన కాంపౌండ్ మైక్రోస్కోప్ ఏం చేస్తుంది అంటే మనకి సో ఇట్ షోస్ ద స్మాలర్ ఆబ్జెక్ట్స్ బిగ్గర్, చిన్న వస్తువులను పెద్దదిగా చూపిస్తుంది. కానీ దూరంగా ఉండే ఆ వస్తువులను చూడాలి. ఇఫ్ యూ వాంట్ టు సీ ద డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ హియర్ దట్ ఈస్ నాట్ పాసిబుల్. సో టెలిస్కోప్ ఈజ్ ఎ డివైస్ యూజ్డ్ టు సీ ద డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ నియర్. సో ఇక్కడ మనకి ఏదైతే ఉందో ఈ టెలిస్కోప్స్ ఆర్ 2 టైప్స్. వీటిని మనం దూరదర్శిని అంటాం మనం ఇక్కడ తెలుగులో. ఇవి 2 రకాలు. వన్ ఈజ్ కాల్డ్ ఆస్ట్రోనామికల్ టెలిస్కోప్, ద సెకండ్ వన్ ఈజ్ కాల్డ్ యాజ్ terrestrial telescope here. Okay, so this is a terrestrial telescope, right? So manam ikkada modata we are going to take up a astronomical telescope. What it consists here? It consists of here 2 convex lenses. If you see the difference here, మనం కాంపౌండ్కి దీనికి గమనించినట్లయితే కాంపౌండ్ మైక్రోస్కోప్లో ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఈ స్మాలర్ అండ్ ఐపీస్ ఈజ్ బిగ్గర్. కానీ ఇక్కడికి వచ్చరికి ఏమైందంటే ఆబ్జెక్టివ్ విల్ బి బిగ్గర్ అండ్ ఐపీస్ విల్ బి స్మాలర్. ఈ ఫిగర్లో కాస్త చిన్నగా చూపించినా కూడా
ఈ ఆబ్జెక్టివ్ సైజ్ పెద్దగా ఉంటుంది, ఐపీస్ చిన్నగా ఉంటుంది. ఎందుకంటే ఇట్ హ్యాస్ టు రిసీవ్ మోర్ రేస్, ఎక్కువ కిరణాలను తీసుకోవడం కోసం ఆబ్జెక్టివ్ సైజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. వస్తు కటకం యొక్క పరిమాణం పెద్దగా ఉంటుంది, అక్షీయ కటకం చిన్నగా ఉంటుంది. సో యూ నో దట్ ద వర్కింగ్ హియర్ సింపుల్ హియర్ the rays from distant objects comes which are parallel to parallel rays which strikes the objective first, forms image at the focus. మొదటి వస్తు కటకం యొక్క నాభి వద్ద ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. ఇది దీనికి మిథ్యా వస్తువులాగా పనిచేసి తుది ప్రతిబింబం, దట్ ఈస్ ఇన్వర్టెడ్ ఇమేజ్ is formed here. So a dash b dash is the image due to objective formed at the focus of the objective from the distant object which acts like a objective for eyepiece, and final image a dash double dash b double dash is formed at a near point d here. Okay, so ఇది ఈ astronomical telescope. దీంట్లో కూడా మనం నార్మల్ అడ్జస్ట్మెంట్ చేసినట్లయితే ఏమైందంటే దిస్ ఎఫ్ నాట్, దట్ మీన్స్ ఏ డాష్ బి డాష్ ఏదైతుందో అది ఎఫ్ఈ దగ్గర ఫామ్ అయితే ఇమేజ్ విల్ బి ఫార్మ్డ్ ఎట్ ఇన్ఫినిటీ. సో దీని మ్యాగ్నిఫైయింగ్ పవర్ ఫార్ములా ఏంటంటే మనము ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ నాట్ బై ఎఫ్ఈ 1 ప్లస్ ఎఫ్ఈ బై డి రాస్తాం ఇక్కడ. ఓకే, సో దీంట్లో కూడా మనకి ఇది నియర్ పాయింట్ దగ్గర ఫామ్ అయినప్పుడు ఫార్ములా దీనికి. సో ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ ఫార్మ్డ్ ఎట్ ఇన్ఫినిటీ, దీనికి డెరివేషన్ పార్ట్ మన ఇంటర్మీడియట్ సిలబస్ సంబంధించి లేదు కాబట్టి నేను డిరైవ్ చేయట్లేదు. సో మనకి దీని ఫార్ములా ఏంటంటే ఎం ఈక్వల్ టు ఎఫ్ఈ బై ఎఫ్ నాట్, ది నియర్ పాయింట్ ఫార్ములా, అండ్ దిస్ ఈజ్ వాట్ ఇయర్, సారీ దిస్ ఈజ్ నియర్ పాయింట్ ఫార్ములా, దిస్ ఈజ్ ఇన్ఫినిటీ ఫార్ములా ఫర్ astronomical telescope. Okay, right. So I'm not going to details for astronomical telescope because this is not in our scope of this one. దీని డెరివేషన్ మనకు లేదు కాబట్టి నేను వెళ్ళట్లేదు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి టెరిస్టీరియల్ టెలిస్కోప్. సో ఈ టెరిస్టీరియల్ టెలిస్కోప్ తేడా ఏం లేదండి దానికి దీనికి. సో ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ దేర్ ఆర్ టూ అనదర్ లెన్స్, థర్డ్ లెన్స్ ఈస్ దేర్, దిస్ ఈస్ కాల్డ్ ఎరెక్టింగ్ లెన్స్. మనం గమనిస్తే ఈ astronomical టెలిస్కోప్లో ఇమేజ్ ఈజ్ ఇన్వర్టెడ్. సో టు మేక్ ఇట్ ఎరెక్ట్ అంటే జనరల్గా దీన్ని మనం ఇన్ ఆర్డర్ టు సీ ద ఆబ్జెక్ట్స్ ఇన్ స్పేస్ వీఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ వన్. సో స్పేస్లో ఉన్న ఆబ్జెక్ట్స్ మనకి తలకిందులో కనపడ్డా కూడా పెద్ద తేడా అంటూ ఏముండదు. దట్ మీన్స్ ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ ఇఫ్ ద ఆబ్జెక్ట్స్ ఇన్ సెలెస్టియల్ బాడీస్ అపియర్స్ ఇన్వర్టెడ్ ఆర్ ఎరెక్టెడ్. But if you want to see the objects on ground, this terrestrial telescope is used to see the objects on the ground here. So if you want to see the objects on the ground, they must be erected. So భూమి మీద కనపడే వస్తువులను చూడాలంటే అవి ఖచ్చితంగా నిటారుగా ఉండాలి. సో ఆ నిటారుగా ఉండడం కోసం మనం ఏం చేస్తున్నామంటే ఈ టెలిస్కోప్ని యూజ్ చేస్తాం. దీంట్లో ఇంతకుముందు పోల్చినప్పుడు రెండుతో పాటు మరొక కాన్వెక్స్ లెన్స్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ ఎరెక్టింగ్ లెన్స్, నిటారు పరిచే కటకం అంటాం ఇక్కడ. ఇది ఏం చేస్తుందంటే ఈ వస్తు కటకం ఏర్పరిచిన ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఇన్వర్ట్ చేసేది. ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ 2f ఫ్రమ్ ద లెన్స్, ద ఇమేజ్ విల్ బి ఫార్మ్డ్ ఆన్ ద ఎట్ సేమ్ డిస్టెన్స్ 2f ఆన్ ద అదర్ సైడ్, బట్ ఇట్ ఈస్ ఇన్వర్టెడ్. సో ఇది ఆల్రెడీ ఇన్వర్టెడ్ కాబట్టి మనకి ఏమవుతుంది, ఇక్కడ మనకి ఎరెక్టెడ్ ఇమేజ్ రావడం జరుగుతుంది. సో ఏ డాష్ బి డాష్ ఉంది, ఇది ఏ డబుల్ డాష్ బి డబుల్ డాష్ అయ్యి ఎరెక్టెడ్ ఇమేజ్ అవుతుంది. అండ్ దిస్ యాక్ట్స్ యాజ్ అ ఆబ్జెక్ట్ ఫర్ దిస్ ఐ పీస్, అండ్ ఫైనల్ ఇమేజ్ విచ్ ఈజ్ వర్చువల్ ఎరెక్టెడ్ అండ్ మ్యాగ్నిఫైడ్ ఈజ్ ఫార్మ్డ్ ఆన్ ద సేమ్ సైడ్. సో ఇది టెరిస్టీరియల్ టెలిస్కోప్. ఓన్లీ తేడా ఏంటంటే లెంత్ ఆఫ్ ద టెలిస్కోప్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 4f, 2f ప్లస్ 2f 4f ఇంక్రీజ్ అవుతుంది.
మిగతాది మొత్తం కూడా సేమ్ ఉండడం జరుగుతుంది. సో ఇది ఈ టెలిస్కోప్ సంబంధించింది. సో మొత్తం మనం ఇవాళ ఏమేమి చెప్పుకున్నామంటే ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ మనము 3 చెప్పుకోవడం జరిగింది. మొదటిది సింపుల్ మైక్రోస్కోప్, దాని తర్వాత కాంపౌండ్ మైక్రోస్కోప్, దాని తర్వాత ఆస్ట్రోనామికల్ టెలిస్కోప్, దాని తర్వాత టెరిస్ట్రియల్ టెలిస్కోప్. దీనికి కూడా మ్యాగ్నిఫికేషన్ ఫార్ములాస్ అవే ఉంటామండి, నో చేంజ్ ఇయర్. సో నియర్ పాయింట్ దగ్గర అయితే మనకి ఇందాక మనం రాసుకున్నాం కదా, నియర్ పాయింట్ ఫార్ములాలో ఏముంటుందంటే F0/-F0/Fe 1 + Fe/d అంటే -F0/Fe 1 + Fe/d. ఇది నియర్ పాయింట్. ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అయితే -F0/Fe. ఇది మ్యాగ్నిఫికేషన్. ఓన్లీ డిఫరెన్స్ ఈస్ లెంత్ ఆఫ్ ద ట్యూబ్ అన్నప్పుడు ఇది ఇంక్రీజ్ అవుతుంది, 4f ఇంక్రీజ్ అయింది అంతే, మిగతాది మొత్తం సేమ్ ఉండడం జరుగుతుంది. సో ఇది ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్ సంబంధించిన క్లాస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై క్లాస్.